ఈ 8 నెలల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారన్నది ముమ్మాటికే నిజం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అది ఫ్యాక్టు. ఆ విషయం చంద్రబాబు గారికి కూడా తెలుసు. అందుకే పదే పదే మనం మారాలి, వేగంగా పనిచేయాలంటున్నారు. చంద్రబాబు గారి మీటింగ్లలో నారా లోకేష్ గారి క్షేత్రస్థాయికి వెళ్ళినా కూడా జనం డైరెక్టుగానే అడుగుతూ ఉన్నారు. అండ్ ఇప్పటికైనా పాలన మీద కంప్లీట్గా దృష్టి పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు దూరంగా జరిగితే చంద్రబాబు సార్ వాళ్ళ ప్రభుత్వానికే మంచిది. లేదు అంటే డెఫినెట్లీ జనం ఇంకా మరింతగా రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ అసంతృప్తిని, ఆగ్రహాన్ని బయటపెట్టే పరిస్థితి ఉంటుంది. ఇంతకుముందే చూశాంగా చంద్రబాబు గారి నియోజకవర్గంలోనే ఏకంగా టీడీపీ మీటింగులకే వెళ్ళొద్దని చెప్పి దండోరా వేసే పరిస్థితి. అండ్ ఇంకా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే రెండు ఊర్లే డైరెక్ట్గా రోడ్ల మీదకి వచ్చేసి రాకపోకలే స్తంభింపజేసి మహిళలు, పిల్లలు, పురుషులు అందరూ కనుక రోడ్లు స్తంభింపజేసేశారు. ఏ పార్టీ ఆర్గనైజ్ చేసింది కాదు, ఊరి జనమే. ఎందుకని? చిత్తూరు జిల్లా నగిరి మున్సిపల్ పరిధి సత్రవాడ వద్ద కుశస్థలి నది నుంచి ఇసుకను పెడా తరలించేస్తున్నారట. రాత్రి పగలు అని లేకుండా లారీలు ట్రాక్టర్లు తిరుగుతూనే ఉన్నాయట. విపరీతంగా ఇసుకను దోలెత్తూనే ఉన్నట రాత్రి పగలు. వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు ప్రతిరోజు ప్రజలు దోచుకెళ్లారు, కంప్లైంట్ చేశారు. కానీ పట్టించుకోలేదట ఎవరు, అధికార యంత్రాంగం. సో ఆ జనమే రోడ్లెక్కి కూర్చున్నారు. ఇప్పటికీ పట్టించుకోలేదనుకో తిరగబడి కొడతారు. ఇంకా మరి ఏం చేస్తారు? కొట్టడం మీద చదువుకుంటారు వాళ్ళే. రోడ్డు ఎక్కారు, డైరెక్ట్ రోడ్డెక్కి కూర్చున్నారు. ఇంకా పోలీసులు వచ్చారు, వాళ్ళని పక్కకు చేసే ప్రయత్నం చేశారు, రకరకాలుగా రోడ్లు ఎక్కారు. అసంతృప్తి అంటే జెన్యూన్ అసంతృప్తి. అది మనం అధికారం ఉంది, యంత్రాంగం సపోర్ట్ చేస్తుంది, ఇష్టరీతిన ప్రవర్తిస్తామంటే కుదరదు. జనాలు తిరుగుబాటు చేసే పరిస్థితి మరోలా ఉంటుంది. ప్రభుత్వం మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఇవన్నీ చూడండి సార్. సీఎం గారు మీరేమంటున్నారు? అడ్డదిడ్డంగా దోసేయకండి, అడ్డదిడ్డంగా తోలేయకండి అని మీరేమో పైన సీరియస్ అవుతారు అంటున్నారు. కింద పట్టించుకున్న వాళ్ళే లేరు. చివరికి జనాలే రోడ్లు ఎక్కుతూ ఉన్నారు.